దేవునికి స్తోత్రం చెప్తామా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు మేలు చేయక, అందరూ మీరు చెప్పాలి, మానడు అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే దీనికి అర్థం ఏంటి? యథార్థముగా ప్రవర్తించే వారి పట్ల దేవుని ఉద్దేశం ఎలాగుంది, దేవుని తీర్మానం ఎలాగుంది, దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతూ మనను బలపరుచుతూ ఉన్నారు. ఈ మాట మనల్ని బలపరుచుతుందంటారా లేదా? మాట మనలను బలపరుచుతుంది కదా. ఎలా బలపరుచుతుందంటే ఆయన అంటున్నాడు, యథార్థముగా ఉంటే నేను నీకు మేలు చేస్తాను. ఆమేన్. దీనికి అర్థం ఏంటి అంటే, దేవుని పట్ల యథార్థత లేనివారు, యథార్థ హృదయం లేనివారు, యథార్థమైన ఆలోచన లేనివారు, యథార్థ తలాంతు లేనివారు, యథార్థముగా దేవుడి సన్నిధిలో ప్రవర్తించలేని వారు ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు యథార్థముగా ఒకవేళ ఉంటే, నా సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉంటావా? నా మాటలో, నేను చెప్పే బోధలో నువ్వు ఒకవేళ యథార్థంగా ఉండి, యథార్థంగా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే నేను నీకు మేలే చేస్తాను. ఆమేన్. ఎందుకంటే కీడు చేయువాడు కాదు మన దేవుడు. చెప్పండి, కీడు చేయువాడు కాదు నువ్వు నమ్మిన దేవాది దేవుడు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాదని వాక్యము సెలవిస్తోంది. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు పక్షపాతి కాదు. ఇతరుల పట్ల పక్షపాతమును, సంఘములో ఉన్నవారి పట్ల పక్షపాతమును చూపువాడు అస్సలు కాదు. ఎందుకంటే ఆయన యథార్థమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు. హల్లెలూయా. ఎందుకంటే మనలా ఆయన మాట్లాడలేడు. మనలా ఆయన, మన ఆలోచన కంటే ఆయన ఆలోచన ఉన్నతమైనదని రాయబడి ఉంది. అంటే ఆయన ఆలోచన అంతా నీ పట్లే. ఆయన ఆలోచన, ఆయన మాటలు ఏది అందిస్తున్నా ప్రతిదీ నీ కొరకు, నా కొరకే. నిజం. ఇది బైబుల్ అనేది ఏంటో తెలుసా అండి? దేవుని మనస్సు. ఏంటి చెప్పండి? బైబుల్ దేవుని మనస్సు. మనము దీనిని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలంటే బైబిల్ను మనం బాగా చదవాలి. అంతేనండి. ఇప్పుడు ఒక మనిషి మంచివాడా, ఒక మనిషి మంచివాడు కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఆయనతో మనం ఒక రోజు గడుపుతూనో, ఒక నెల గడుపుతూనో మనకి తెలుస్తుంది ఒక వ్యక్తి మంచివాడా, ఒక వ్యక్తి మంచిదా కాదా అని. అంటే ఒక వ్యక్తి మంచితనం తెలియాలంటే వారితో ముందు మనం ఏం చేస్తాం? సహవాసం చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఏమంటామంటే, ఏమంటే నెల రోజుల నుంచి నేను కలిసి తిరుగుతూ ఉన్నాను, ఆ మనిషి చాలా మంచోడు, చాలా మంచిది, ఏదంటే అదే చేస్తారు, వారు ఏదంటే అదే పలుకుతారు, అబద్ధాలు ఆడరు, చాలా మంచివారు, వాళ్ళకి ఈ పని మనం అప్పగిద్దాం అని మనం అంటాం కదా. అదే ఇంకొక మాట మాట్లాడితే, ఏమండి నెల రోజులు కాదు 4 రోజులు తిరుగుతులుగా ఆయన బండారం బయటపడింది అంటాం. ఎందుకంటే నమ్మకస్తుడైనను, నమ్మకం లేనివాడైనను కనిపెట్టడానికి మనకి కొంత సమయము కావాలి. నేను అంటాను, నమ్మకం లేనివాడిని కనిపెట్టడానికి పెద్ద సమయం అక్కర్లేదు. కొద్ది సమయంలోనే మనకి ఆ వ్యక్తి ఎలాంటిది, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం అంటాము, లేదండి ఆ వ్యక్తి అసలు మంచోళ్ళు కాదు, మాట మీద నిలవబడరు, నీతిగా బ్రతకరు, యథార్థంగా జీవించరు, అందుకని అలాంటి వారికి ఆ పని ఒకవేళ మనం అప్పగించినా దానిని కొనసాగించలేరు, చేయలేరు అని అంటాం మనం. అంటే ఒక వ్యక్తితో మనము సహవాసం చేశాము కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకున్నాం. ఆమేన్. అవునా కాదా అండి? ఆ వ్యక్తి ఎలాంటి వాడో, సహవాసం ఆ వ్యక్తి ఎలాంటిదో మనం సహవాసం చేశాము కాబట్టి తెలిసింది. ఇప్పుడు దేవుని కొరకు తెలియాలంటే మరి మనం ఏం చేయాలి? సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? దైవజనుడు బోధించే వాక్యాన్ని వినేసి, అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు అంటే అని వెళ్ళిపోతారు, ఏదో కష్టం వస్తే పడిపోతారు. అందుకనే అది ఏమాత్రం నిలవదు. వాక్యాన్ని బోధిస్తాం, వాక్యాన్ని వివరిస్తాం, ఆ వాక్యమును బోధించిన, ఆ వాక్యమును వివరించిన అది ఎంత మట్టుకంటే కొంత మట్టిగా నిన్ను కాస్తుంది. కానీ నీవు చేసే సాధనం ఉంటుంది కదా వాక్యముతో, నీవు చేసే ఆ సహవాసం ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే మనను సదాకాలము దేవునితో ఉండినట్లుగా, దేవుని మనసును ఎరిగినట్లు చేస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నేను అన్నాను, ఇది దేవుని మనసు. ఏది దేవుని మనసు అండి?
మీరు ఇలా చెప్పాలి, బైబిల్ మీద చేసి చెప్పాలి. ఇది దేవుని మనసు. ఈ దేవుని మనసు మనము చదివితే అర్థమవుతుంది. మనిషి సహవాసం చేసి ఎలా అర్థం చేసుకున్నామో బైబిల్ చదివితే దేవుడి మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనం అంటాం ఇది జీవగ్రంథం, యేసు జీవగ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, యేసు పరిశుద్ధ గ్రంథం. కానీ నేను అంటాను ఇది దేవుని మనసు. ఈ దేవుని మనసు మనకు తెలియాలంటే దీనిని మనము చదివితేనే ఆ మనసు ఎలాంటిదో తెలుసుకోగలం. ఆమేన్. ఆ మనసు ఎలాంటిదో మనకు తెలిస్తే ఆయనతో మనం ఆయనతో సహవాసం చేయకపోతే, అంటే ఆయనతో మనం మాట్లాడకపోతే, ఆయన మనతో మాట్లాడకపోతే ఆ వ్యక్తితో ఎలా సహవాసం చేస్తాం? ఒక వ్యక్తి దగ్గర మనం వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి మనతో మాట్లాడట్లేదు, నువ్వు ఆయనతో మాట్లాడతలేదు. ఎన్ని రోజులు వెళ్ళి వచ్చినా ఏమవుతుంది అక్కడ? ఆ వ్యక్తి ఏంటో మీకు తెలీదు, మీరేంటో ఆ వ్యక్తికి తెలియదు. ఎందుకంటే వెళ్తున్నారు, మాట్లాడాలని వెళ్తున్నారు, పాపం వెళ్తున్నారు, నిలవబడుతున్నారు, చూస్తున్నారు, నమస్తే అండి అంటున్నారు అని కాసేపు అటు తిరిగి ఇటు తిరిగి ఇంకేం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. అలా ఎన్ని సంవత్సరాలు అయినా ఆ వ్యక్తి కొరకు నీకు తెలీదు, నీ వ్యక్తి కొరకు. అదే మనం కలిసి మాట్లాడితే, అదే ఆ వ్యక్తితో సహవాసం చేస్తే వారేంటో మనకు తెలుస్తుంది, నీవేంటో వారికి తెలుస్తుంది. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే దేవుడు అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటే ఏంటో మనకు తెలియాలండి. దేవుని శక్తి అంటే ఏంటో, దేవుని అధికారం అంటే ఏంటో, దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే దేవునితో నీవు సహవాసము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను అంటాను సహవాసం చేయటం అంటే ఏంటండి? సహవాసం చేయటం అంటే ప్రార్థన చేయటం అంటారు. ఏం కాదు, ప్రార్థన చేయటం సహవాసం కాదు. ప్రార్థన చేయటం ఒకటైతే రెండోది బైబిల్ చదవటం. మొదటిది ఇదే. ప్రార్థన చేయటం అంటే మీకు చెప్పాను, ప్రార్థన చేయటం అంటే దేవుడితో మనం చెప్పుకోవటం. బైబిల్ చదవటం అంటే ఆయన మనతో మాట్లాడతాం. ఆయన మనతో మాట్లాడితేనే కదా మనకు నెమ్మది వస్తుంది. ఆయన మనతో మాట్లాడితేనే కదా మనకి సమాధానం వస్తుంది. ఆయన మనతో మాట్లాడితేనే కదా మనకు శక్తి కలుగుతుంది. ఆయన మనతో మాట్లాడితేనే కదా మనము ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆయన మనతో మాట్లాడకపోతే ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనకి తెలియదు. ఆయన మనతో మాట్లాడకపోతే ఎలా జీవించాలో మనకు తెలియదు. ఆయన మనతో మాట్లాడకపోతే ఆయనతో ఎలా ఉండాలో, లోకంలో ఎలా ఉండాలో, లోకంలో ఉన్నవారితో ఎలా ఉండాలో మనకు తెలియదండి. లోకములో ఉన్నవారితో కూడా ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. నిజం, లోకములో ఉన్నవారితో ఎలా ఉండాలో, సంఘముతో ఎలా ఉండాలో, సేవకులతో ఎలా ఉండాలో, దేవునితో ఎలా ఉండాలో నేర్పించేది దేవుని మనసు. ఆమేన్, హల్లెలూయా. నేర్పించేది దేవుని వాక్యం ఒక్కటే. దేవుని వాక్యము మనకి అన్నీ నేర్పిస్తుందండి. అందుకే నా యొద్దకు వచ్చి నేర్చుకొనిడి అని రాయబడి ఉంటుంది అందులో. ఎక్కడికి వచ్చి నేర్చుకోవాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలన్నీ మనము నేర్చుకోవాలి. ఆయన కొరకు ఎన్నో తెలుసుకోవాలి. తెలియకపోతే దేవుడు దావీదుని నా హృదయానుసారిని ఎలా పిలుచుండేవాడు, హృదయానుసారుడిగా ఎలా పిలువబడి ఉండేవాడు. ఎందుకంటే దావీదు దేవుని కొరకు ఎలా తెలుసుకున్నాడో దేవుడు కూడా దావీదు కొరకు అలాగే తెలుసుకున్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి ఇక్కడున్న మనందరము మన కొరకు మనం ఎలా తెలుసుకున్నామో, మన కొరకు కూడా మనకు తెలుసా అండి? తెలీదా? మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు కదా. మనం ఎప్పుడు ఎలాగుంటామో, ఎక్కడ ఎలాగుంటామో, ఎక్కడ ఎలాగుండాలో మనకు తెలుసు కదా. మరి దేవునితో ఎప్పుడు, దేవునితో ఎక్కడ, దేవునితో ఎలాగా ఉండాలో తెలియాలంటే బైబిల్ వాక్యము మాత్రమే వాటన్నిటిని నేర్పించగలదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బైబిల్ విషయంలో అంటే నేను అంటాను ఈ పరిశుద్ధ గ్రంథము విషయంలో మీరు ఎక్కువగా జ్ఞానం చేసే వ్యక్తిగా ఉంటే దేవుడితో ఎక్కువగా మాట్లాడినట్టే, దేవుడు నీతో ఎక్కువ మాట్లాడినట్టే. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే మీరు దేవుడితో ఎక్కువ మాట్లాడుతున్నట్లు. ఎంత నువ్వు ప్రార్థన చేస్తే అంత దేవుడితో మాట్లాడుతున్నట్టు. ఎంత మీరు బైబిల్ చదివితే అంత దేవుడితో మీతో మాట్లాడుతున్నట్లు. ఒక విషయం చెప్తాను, ఫోన్ మనం ఎక్కువగా మాట్లాడామనుకో ఎవరితో మాట్లాడినట్టు? లోకములో ఉన్నవారితో సహవాసం చేస్తున్నట్లు. ఫోన్ మాట్లాడతాం, ఒక్కొక్కసారి సమయం తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. టైం చూసి అమ్మో ఇంత సమయం మాట్లాడినా నేను అంటూ నా సమయం అంతా వ్యర్థమే నీకు. ఎందుకంటే ఆ సమయం అంతా మాట్లాడేటప్పుడు ఎన్నో భౌతిక సంబంధమైన విషయాలు మాట్లాడే సమయంలో వారితో సహవాసం ఎక్కువైందా లేదా మీకు? బాగా మనకి సికాగా అనిపించింది,
ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ మనకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో లేరు, ఇప్పుడు మీరే ఉన్నారు సింగిల్గా. మీకు ఏమనిపిస్తుంది? సింగిల్గా ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, బోరు కొడతా ఉంది. కొట్టదేటి? బోరు కొడతా ఉంది. కాబట్టి మనం ఎలాగే క్రైస్తవులు కాబట్టి సినిమాలకి వెళ్ళాం. కాబట్టి ఎక్కడికి వెళ్తాం? మన ఎదురింటికో మన పక్కింటికో వెళ్తాం. అంటే ఎదురింటికి కానీ పక్కింటికి కానీ వెళ్ళి మనం చేసేది ఏంటి? ఏం చేస్తాం? వెళ్ళి ఒకవేళ ఆ వ్యక్తి అన్యులైతే, ఇతర మతస్థులైతే, దేవుణ్ణి తెలియని వారైతే వారితో నువ్వు సహవాసం చేయాలని వెళ్ళావు. వెళ్ళినప్పుడు నీ దేవుణ్ణి వారికి ప్రకటించావా ఎప్పుడైనా? నీ దేవుణ్ణి వారికి పరిచయం చేసావా ఎప్పుడైనా? నా దేవుడు ఇదిగోనండి, ఈయనే నా దేవుడు, ఈయన అంగీకరించాను, నా బ్రతుకు మారింది, ఈయన నా జీవితంలోకి వచ్చాక నా స్థితి మారింది, నా కుటుంబం మారింది అని ఎప్పుడైనా ఒక వ్యక్తికి నువ్వు పరిచయం చేసావా? ఎందుకంటే ఇంట్లో మనం ఎప్పుడు కుటుంబం అంతా కలిసి ఉంటే ఏమనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది అనిపిస్తుంది. ఎవరు లేనప్పుడు అనిపిస్తుంది బోరు కొడుతుందని. అప్పుడే మనం ఎక్కడికి వెళ్తుంటే పక్కింటికి ఎదురింటికి వెళ్తారు, తప్పదు. నేను అంటాను, ఒకవేళ నువ్వు దేవుణ్ణి పరిచయం చేయటానికి ఒకవేళ వెళితే నీవు ధన్యురాలివే. ఆమె ఒకవేళ అది కాదని, ఏమండి నాకు ఈ కూర వండటం రాదు, ఇది ఎలా వండాలి? ముందు దీంతో మొదలెడతారు ఇలా ఎవ్వరు. ఏమండి ఇది చెయ్యాలి పిన్ని గారు, దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ స్టార్ట్ అవుద్ది వీళ్ళకి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందంటే, ఇంటికి భర్త వచ్చిన తర్వాత అమ్మాయిని వచ్చేసాడని పరిగెట్టుకుని ఇంటికి వస్తారు వీళ్ళు. వచ్చిన తర్వాత నువ్వు భోజనం చేసావంటే, మీరు వస్తారని చూస్తున్నా అప్పుడు భోజనం ఏమైందో తెలీదు. ఎందుకంటే అంత భయంకర నసచ్చారు వీళ్ళు అక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు టైం చూసి, అమ్మ ఇంత సమయము ఒక వ్యక్తికి నీ ప్రభు కొరకు ఒకవేళ ప్రకటిస్తే, నేను అంటాను ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? ఇందులో ఉన్న ప్రతి విత్తనాలు వాళ్ళ హృదయంలో జల్లేయటమే. ఏం చేస్తాం? ఇది విత్తనం అండి. దేవుని వాక్యం అనేది విత్తనాలు. ఈ విత్తనాలు ఎలాంటి దగ్గర జల్లాలి అంటే, ముందు మనం చేయాల్సింది ఏంటంటే, అది బీడు భూమి అనుకుందాం, ఫలింపలేనిది. కానీ అది సారవంతమైన స్థలముగా నా దేవుడు చేయగలడు. ఆమెన్. ఏమండి, ఆ బీడు బారిపోని భూమికి కొద్దిగా ముందు నీళ్లు పట్టాలి. మీరు కొద్దిగా నీళ్లు పట్టిన తర్వాత అది ఆ భయంకరమైన ఆ బీడు బారిపోయిన భూమి ఏమో తెలుసా? కొద్ది మెత్తపడద్ది. ఏమవుద్దండి? కొద్ది మెత్తపడద్ది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, చక్కగా నాగలు తీసుకుని దున్నాలి. అంటే దీనికి అర్థం ఏంటో మీకు చెప్తాను. చక్కగా నాగలు తీసుకుని బాగా దున్నేసి దాన్ని పొలం అంతా దున్నేస్తారు. దున్నేసిన తర్వాత అది పైనుంచి కిందకి, కింద నుంచి పైకి స్థలం అంతా ఆ మట్టి అంతా తిరగబడుతుంది. తిరగబడిన తర్వాత అందులో ఉన్న కొద్దిగా చెత్త చెదారం ఉంటుంది తెలుసు మీకు. తిరగబడిన తర్వాత దాన్ని ఏరతారు. దాన్ని ఏరేసి అదంతా బయటికి తీసేస్తాడు. తీసేసి దాన్ని నిండా నీళ్లు బట్టి దాని మీద మళ్ళీ పట్టి బట్టి దాన్ని ఏం చేస్తాడంటే సాపుగా చేస్తాడు. సాపుగా చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడండి? విత్తనాలు జల్లుతాడు. జల్లిన తర్వాత అప్పుడు అవి కొన్ని రోజుల పాటు ఆ విత్తనము ఏమవుద్దంటే భూమిలో చచ్చిపోద్దని రాయబడి ఉంది. భూమిలో చచ్చిపోతుంది అది. నేను అంటాను, ఒక భయంకరమైన హృదయము కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ దేవుడు కొరకు చెప్పాలంటే ముందుగా దేవుని మాటలు ఒక్కొక్కటిగా నీ జీవితంలో చేసిన కార్యం చెబితే వాళ్ళకి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే హృదయము కరుగుతుంది. అంటే నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో, ఏం చేస్తే దేవుడు సన్నిధికి వచ్చావో, ఎలాగ దేవుణ్ణి యందు ఈ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావో చెప్పడం మొదలు పెడితే వారి హృదయం ఏమవుతుంది? మెత్తబడుతుంది. అప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? వారు హృదయంలోకి పంపడానికి. అంటే ఆల్రెడీ నీరు పట్టిందంటే ఏమైంది? ఇప్పుడు నానిపోయింది లోపల ఉన్నదంతా. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చెత్త చెదారం బయటికి తీయాలంటే నీ దేవుడి కొరకు ప్రకటిస్తే వారికి వారే బయటికి తీసేస్తుంటారు వాటిని. అమ్మో, యథార్థమైన వాటి పట్ల నేను ఉంటున్నానేమో, పనికిరాని వాటి పట్ల పని చేస్తున్నానేమో, చెడు సహవాసాలు నేను బ్రతుకుతున్నానేమో, ఇవన్నీ నేను తీసివేయాలని ఎప్పుడైతే నువ్వు ఆ నీరు పెట్టావో వాళ్ళే దున్నేసిన తర్వాత ఆ చెత్త చెదరం వాళ్ళే వేరేసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏరేసిన తర్వాత నువ్వు వాక్యాలు విత్తడం మొదలు పెట్టాలి వాళ్ళ హృదయంలో. అంటే దేవుడి వాక్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చదివి వినిపిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడి వాక్యాన్ని వాళ్ళకు పంచుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు వాళ్ళ హృదయంలోనికి
వెళ్తాయి. కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మ వద్దులేండి ఇవన్నీ చెప్పినా మాకు ఇంకా వినలేని ప్రజలుగా వారు కనిపిస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, అరే ఇంతవరకు చాలా ప్రయాసపడ్డాను, ఎంతో దేవుడు నా సాక్ష్యం చెప్పాను, నా మాటలు చెప్పాను, వారికి దేవుడు వాక్యాన్ని చెప్పాను, అయినా వారి జీవితంలో ఏ మార్పు రాలేదని ఒకవేళ నీకు బాధ ఉండొచ్చు. కానీ నేను అంటాను, విత్తేశారు కదా విత్తనాలు, విత్తబడిన విత్తనము అది సచ్చిన తర్వాత పూర్తిగా అది మొలకెత్తడం మొదలు పెడుతుంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అది మొలకెత్తడం మొదలు పెడుతుంది. అంటే వారి హృదయంలో అనుకునే ఆలోచన ఏంటంటే, దేవుడు సహాయం చేసేవాడు ఒకడున్నాడు, దేవుడు మనలకు ఆదరించేవాడు ఒకడున్నారు, ఇదిగో ఆ కుటుంబాన్ని శ్రమ నుంచి విడిపించిన దేవుడు నా కుటుంబంలో ఉన్న శ్రమ నుండి కూడా నన్ను విడిపించగలడు అని ఒక్క ఆలోచన వారి హృదయంలోకి వచ్చిందంటే మొలకెత్తినట్టే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇలాంటివి చేయరండి. పనికి రాని వాటిని అన్నీ మాట్లాడతారు, సమయం అంతా పాడు చేసేస్తారు. అప్పుడు దేవుడి కొరకు మీకు ఏం తెలుస్తుంది? ఓకే, ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను, నాకు ఇంట్లో ఎవరు లేరు, అమ్మగారు కూడా ఎక్కడికో వెళ్ళింది, ఏ పని చేస్తుంది, ఇంటి పని చేసుకుంటుంది, వంట పని చేసుకుంటుంది. నాకేమనిపిస్తుందంటే బోరు కొట్టినట్టు అనిపించదండి. ఎందుకంటే క్రైస్తవుడు బోరు కొడుతున్నాడన్న మాట ఎప్పుడు రాకూడదు. ఎందుకు బోరు కొడుతుందంటే, దేవునితో సహవాసం చేయకపోతేనే బోరు కొడుతుంది మనకి. ఎందుకో తెలుసా? మనతో మాట్లాడు ఎవరు లేరని నువ్వు అనుకోవచ్చు, కానీ మనతో మాట్లాడేవాడు ఒక వ్యక్తి ఉన్నారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనతో మాట్లాడు ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నీకు బోరు కొట్టింది, ఏం చేయాలనిపించట్లేదు, మనసు బాగోలేదు, ఆలోచన బాగోలేదు, ఏదో ఈరోజు ఏంటి ఇలా ఉందని నీకు ఒకవేళ అనిపించేటప్పుడు నీతో మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడని నువ్వు గుర్తించాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? మోకరించి నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే బోరు కొట్టదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే చాలామంది అండి ఈరోజు బోరు కొడితే చేసే పని ఏంటో తెలుసా? టీవీ పెట్టుకుంటారు. అంతగా ఎవరితో అయినా వాళ్ళ బంధువులతోటో తల్లిదండ్రులతోటో ఎవరెవరో వగర వారు ఎవరో ఉంటారు, వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్ వాడతారు, ఏంటి టీవీ చూస్తారు. అంతగా బాగా విచ్చలవిడిగా చెడిపోయిన వాళ్ళు అయితే సినిమాకి కూడా వెళ్ళిపోతారు. ఈ క్రైస్తవులు సినిమాకి వెళ్ళట్లేదు అనుకుంటున్నారేంటి? ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది సినిమాలకు వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారని నువ్వు అడిగావనుకో, బోరు కొడుతుందండి అందుకే వెళ్తున్నాం. ఎందుకు నీకు బోరు కొడుతుంది? దేవుడితో నువ్వు మాట్లాడక, దేవుడు నీతో మాట్లాడక బోరు కొడుతుంది. క్రైస్తవ జీవితమా, క్రైస్తవులారా, నీకు ఎప్పుడు బోరు కొడుతుందన్న మాట ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే బోరు కొట్టేటట్లుగా ఉంచేవాడు కాదు నీ దేవుడు. ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీతో నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు పిలిస్తే పలుకుతూనే ఉంటాడు, ప్రార్థన చేస్తే వస్తూనే ఉంటాడు, నువ్వు అడుగుతున్న వాటిని ఇస్తూనే ఉంటాడు, కోరిన వాటిని సహాయముగా నీకు చేస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నాకు ఎందుకు బోరు కొడుతుంది? మనం అనుకుంటాం ఇంటి నిండా మనుషులు ఉంటేనే బోరు కొట్టదేమో అనుకుంటామండి. ఇంటి నిండా మనుషులుంటే బోరు కొట్టకపోవడం కాదు, ఎవరు నీ జీవితంలో లేనప్పుడు బోరు కొడుతుంది అనుకుంటావు. ఇంటి నిండా మనుషులుంటే చాలా హ్యాపీగా ఉందండి, ఈరోజు ఇల్లంతా కలకలాడిపోయింది, నీ మొహం కలకలాడిపోయింది, నువ్వు అనుకుంటావు కలకలాడిపోయిందని, కానీ ఆ రోజంతా నీ కుటుంబం అంతా దేవునితోటే మాట్లాడలేదు. అవునా కాదండి? ఇంటి నిండా బంధువులు, ఇంటి నిండా స్నేహితులు, అందరికీ విందు కార్యక్రమం, చక్కగా నవ్వుకుంటూ సరదాగా విందు చేసేసి సాయంకాలం వరకు కిల్లీలు వేసేసి టీలు తాగేసి సరదాగా ఎంజాయ్ చేసేసారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నుంచి ఇల్లు అంతా ఎలాగుంది, కలకల ఆడుతూ ఉందండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బోరు కొడుతుందండి. నేను అంటాను, ఉదయం నుండి నీకు బోరు కలిగిన జీవితంలోనే ఉన్నావు, నీకే తెలియలేదు. ఉదయం నుండి దేవుడితో మాట్లాడలేదు, నీకే తెలియలేదు. ఉదయం నుండి దేవునికి ప్రార్థన చేయలేదు, నీకే తెలియలేదు. ఉదయం నుండి దేవుడితో ఏ మాట నీ నోట నుండి పలకలేదు. అప్పుడు మనకు బోరు కొట్టాలి. మా ఇంటి నిండా బంధువులు ఉంటే నాకు బోరు కొట్టేది తెలుసా అండి? ఒకవేళ ఎవరైనా చూస్తే మళ్ళీ బంధువులు మా ఇంటికి రారేమో, దేవునికి స్తోత్రం, అలాగేం కాదు, అందరు రండి. ఏమండి, ఇంటి నిండా బంధువులు ఉంటే బోరు కొడుతుంది నాకు. ఎందుకంటే దేవుడితో సహవాసం ఆగిపోతుందని భయం నాకు. ఈ పూట ఎక్కడ ప్రార్థన ఆగిపోద్దో, ఎక్కడ దేవునితో మాట్లాడలేనో, ఎక్కడ దేవుడు నాతో మాట్లాడని భయం. అప్పుడు మనకు బోరు కొట్టాలి. ఇంటి నిండా బంధువులు ఉన్నప్పుడు బోరు కొట్టాలి క్రైస్తవుడికి. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరూ లేనప్పుడు అనిపించాలి, అబ్బా ఈరోజు అద్భుతం అని అనిపించగలగాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. క్రైస్తవులు
నిజానికి దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు తీర్మానం చేసే వాళ్ళకి వచ్చే తీర్మానం ఏంటంటే, ఈరోజు ఇంట్లో ఎవ్వరు లేరు, ఏమనిపించాలి? మీకేమనిపిస్తుందండి? రాహేల్ అమ్మగారింటికి వెళ్ళిపోయిన మీకేమనిపిస్తుంది? పాపం ఏమనకుండా అలా వింటారంతే. దేవుడి స్తోత్రం. ఏదో చెప్పచ్చు కదండి. అత్తమని అక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే డబ్బు ఖర్చు అయిపోతుంది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనకేమనిపించాలో తెలుసా అండి? ఇల్లంతా ఖాళీ అయిపోద్ది అంటే మీ పిల్లలు, మీ భర్తలు, మీ కుటుంబాలలో అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు చూసా, ఒక్కరు మిగులుతుంది చూసా, అది అద్భుతం అన్నమాట. తెలుసా మీకు? ఒంటరిగా దేవుడితో పోరాడువాడే గొప్పవాడండి. ఆమెను చెప్పాలి. యాకోబు ఒంటరిగా దేవుడితో పోరాడే ఆశీర్వదింపబడ్డాడు. ఆమెను చెప్పరే. హల్లెలూయా. ఒంటరిగా కూర్చున్నాడు యాకోబు. దేవుడు వచ్చినప్పుడు, దేవా నీవు నన్ను ఆశీర్వదింతేనే కానీ వదలనంటే, దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా 20 సంవత్సరాల తర్వాత ఒంటరితనం వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడా లేదా అండి? ఆమెన్. హల్లెలూయా. క్రైస్తవులకి అనిపించాల్సింది ఏంటో తెలుసా? ఒంటరిగా ఉండాలి. అలాగని అందరిని వదిలేమని దానికి అర్థం కాదండి. మనకి సమయం, దేవుడితో మాట్లాడడానికి సమయం ఎత్తుక్కోవడం అంటారు దాన్ని. ఒకవేళ అందరూ ఉన్నా ఒక్కొక్కసారి ఇంట్లోనికి వెళ్ళిపోయి నేను తలుపులు వేసేసుకుంటాను. నేను ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నామని అనిపిస్తుంది అప్పుడు దేవుడితో ఉంటాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నామో ఆ రోజు దేవుడితో ఎక్కువగా ఉన్నామని అర్థం. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. కొంతమంది ఒంటరిగా ఉంటే చేసే పని, టీవీ అన్నాను కదా, పక్కింటికి వెళ్తాం కదా, ఇంకోటి కూడా ఉంటుంది, భయంకరంగా పడుకుంటా. పొద్దున్న పడుకుంటే మళ్ళీ బయటికి వెళ్ళి వెత్తి ఇంటికి వచ్చేదాకా లేవం. ఏం చేయమండి? ఇంకా పడుకుంటే మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చి ఆ వ్యక్తి లేపే వరకు. నిజమండి. కొంతమంది అంటారు ఆవిడ లేకపోతే అసలు టీ కూడా ఉండదండి నీ బతుక్కి, టీ పెట్టుకోవడం కూడా చేత కాదు నీకు పిల్లం లేకపోతే. దేవునికి స్తోత్రం. నాటుగా ఉంటుంది. నిజమండి. ఆమె ఒకవేళ లేదండి ఊరు వెళ్ళిందంటే మనకి టీ పెట్టుకోవడం కూడా చేత కాదు. అన్నీ వాళ్ళ మీద మాత్రం అవులు చేస్తామని చెప్పరా, చేయరేటే ఎప్పుడనే. వీళ్ళు లేకపోతే ఏమీ చేయలేము. కానీ అందుకే టీ పెట్టుకోవడం అన్నీ నేర్చుకోండి, అప్పుడు అమలు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అన్ని వచనాలు చేస్తారని అంటే అన్ని వచనాలు ఎప్పుడు చేయరండి. ఎందుకని? ఆకు ఖాళీగా ఉంటేనే ఎగురుతుంది కదండి. ఆకు నిండా ఐటమ్స్ అన్నీ నింపేస్తే అసలు ఎగరదు, అలా ఉంటుంది, అనిగిమనిగి ఉంటుంది. అదే క్రైస్తవ జీవితం. ఆమేన్. మనకు అన్నీ తెలుసండి, కానీ ఏమీ తెలియనట్టు బ్రతకటమే క్రైస్తవ లక్షణం. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఏమీ తెలీదు, కానీ నాకు అన్నీ తెలుసండి, నాకు తెలియదు ఏముంది, వీళ్ళ కోసం నాకు తెలీదు, ఆ వ్యక్తి కోసం నాకు తెలియదు అనుకుంటే ఏం నీ మొఖం, నీకేం తెలీదు. ఏం తెలీదు. దేవుడికి తెలిసిన నీకు నాకు ఏం తెలుసు? అన్నీ ఒకవేళ తెలిసినా ఏమీ తెలియనట్టు బ్రతకటమే క్రైస్తవ జీవితం. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? అయితే మనం ఎప్పుడు చేయాల్సిన పని ఒంటరిగా ఉండేటప్పుడు మాత్రం దేవునితో ఎక్కువ ఉండాలండి. ఆమేన్. ఆ రాత్రి ఒంటరిగా ఉండి యాకోబు చేసిన ప్రార్థనకు యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ చెప్తున్నాను, ఇంటిలో ఎవరూ లేరు, మీరే ఒంటరిగా ఉన్నారు, ఏం చేస్తారు? ఏం చేయాలి? నిజమే చెప్పాలి. ప్రార్థన ఎప్పటి వరకు? నేను ఒంటరిగా ఉన్నానన్న ఆలోచన ఎప్పుడు నీ జీవితంలో రాకూడదు. ఆమేన్. చాలా కొన్ని ఫోన్స్ వచ్చినప్పుడు కూడా మనసంతా బాగాలేదండి అంటారు. ఏమైందండి? ఇవాళంతా ఒక్కదాన్నే ఉన్నానండి, ఒంటరిగా ఉన్నాను, అసలు బోర్ కొట్టేసింది అంటారు. ఎంత గడ్డి పెడేస్తాను తెలిసి వాళ్ళకి నేను అనవసరంగా చేసిన ఫోన్ అని అనిపించేస్తుంది ఆ వ్యక్తికి. అంత శాడిజం చూపించేస్తాను నేను. దేవునికి స్తోత్రం. నిజమండి. ఎప్పుడైనా ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి ఒంటరిగా ఉన్నానండి, బోరు కొట్టిందండి, అక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి, ఇప్పుడు వచ్చానండి అన్నాడు అనుకోండి, మామూలుగా పెట్టానండి, కడుపు మొత్తం నిండిపోతే రాత్రికి భోజనం కూడా చేయాలనిపిస్తుంది, అంత పెడేస్తాను నేను. ఎందుకంటే క్రైస్తవునికి ఖాళీ దొరకటమే ఒక యోగ్యత, భాగ్యము. ఆమేన్. ఎందుకంటే దేవుడు అన్నమాట ఏంటి తెలుసా? నరుడు ఖాళీగా ఉండొద్దు, కష్టపడాలి, పని చేయాలన్నాడు. ఆ ఖాళీ దొరికిందంటే దేవుడితో ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఆ ఖాళీ దొరికింది. ఈరోజు నువ్వు అనుకోకుండా ఎక్కడికి వెళ్ళలేదు, ఏ పని లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ ఉద్యోగం లేదు, కాలేజీలు లేవు, స్కూల్లో, ఏం చేద్దాం? ఏమనిపిస్తుంది తెలుసా? వీళ్ళకి ఏమనిపిస్తుందో చెప్తాను. వారం అంతా కాలేజీకి వెళ్ళేది, ఈరోజే సెలవు వచ్చింది కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు?
మంచాలెక్కి ముసుగులేస్తున్నారండి ఇలా. ఏమంటే వారం అంతా చదివాం, అసలు నిద్ర ఉండట్లేదు, రాత్రులు పగల చదువుతున్నాం అంటున్నారు వీరు. అయితే మీకు అనిపించాల్సింది ఏంటో తెలుసా, ఈరోజు నేను ఈ సమయం నాకు దొరికింది కాబట్టి దేవునితో ఈ పూట ఉంటే బాగుంటుంది. ఆ ఉండేది ఏదో ఉపవాసంతో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇదేంటండి, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నాను. ఎందుకు? నీ ఉపవాసాలు తగలైనా కాకపోతే నువ్వు ఉద్యోగాలు చేసి వ్యాపారాలకు వెళ్ళిపోయి నువ్వు ఉపవాసాలు చేస్తున్నావు. ఖాళీగా ఉన్నప్పుడు చేసి చూడు. ఖాళీగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి చూడు, దేవుడితో మాట్లాడి చూడు. దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు యాకోబుని దీవించడం కాదు, అసలు నీ కుటుంబాన్ని నా దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యథార్థముగా ఉన్నవారికి ఆయన ఏ మేలు చేయక, అందరూ ఏ మేలు చేయక మానడు. ఎందుకంటే మేలు చేసేవాడు ఎవరికి చేస్తారంటే యథార్థముగా ఉన్నవారికి. ఆమేనని చెప్పరేటండి, ఎవరు లేరేటే? ఇంతమంది ఉండి ఇక్కడ యథార్థంగా లేనట్టుగానే ఉన్నారు కదా, చెప్పాలా? హల్లెలూయా. ఏమండి, అంటే యథార్థముగా ఉండటం అంటే ఏంటి? యథార్థముగా ఉండటం అంటే ఏమండి, నమ్మకంగా ఉండటం. యథార్థత నమ్మకమైన ఒకటే. యథార్థముగా ప్రవర్తించటం అంటే నమ్మకంగా ఒక వ్యక్తి యేసు ఎదుట నిలవబడటం. ఆమేన్. అయ్యా, ఇది ఒక జీవితంలో ఒకరి జీవితంలోకి ఎలా వస్తుందంటే, నేను అన్నాను కదా, బోరు కొడుతుందన్న మాట రాకుండా వస్తుంది. బోరు కొడుతుందన్న మాట క్రైస్తవుడు ఎప్పుడు వాడకూడదు. వాడితే ఈ యథార్థత రాదు. దేవుని కొరకు ఈ పూట నీకు దొరికిన సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి నేనేం చేస్తాను తెలుసా? ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కడికైనా ప్రయాణం ఉందంటే నాకు అది చాలా బాధే. ఈరోజంతా దేవుడితో ఉండలేనేమో అన్న భయం నాకు ఉంటుంది, తెలుసా అండి. అందుకే ప్రయాణం చేసేటప్పుడు కూడా మినిమము 4 గంటల 5 గంటలు కాకినాడ ప్రయాణం. 5 గంటల కాకినాడ ప్రయాణంలో మేము 3 గంటలు ప్రార్థన చేస్తాం బండి మీద. 3 గంటలు దేవుడు ఆ బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటే వెనకరాల నుంచి సేవకురాలు ఆరాధనలు చేస్తూ ఉంటుంది. ఇంచుమించు 3-4 ఆరాధనలు చేస్తాం బండి మీద. ఎవరితోటి మాకు పని ఉండదు. వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు, వీళ్ళు ఎలాగ వెళ్తున్నారు, ఎవరు ఏం జరిగింది చూడడం. కాకినాడ నుండి అంటే ఏలూరు నుండి కాకినాడ వెళ్ళే లోపల ఒక 2-3 యాక్సిడెంట్స్ కూడా చూస్తాం. చూసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ప్రభా, వారికి ఏవి అపాయమో కలగకుండా వారి కుటుంబానికి సమాధానం కలిగినట్టు ఆ బిడ్డను స్వస్థపరచు. ఇవి కూడా చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన దేవుడు బ్రతికించే శక్తిమంతుడు. చప్పట్లు కొట్టాలి. బ్రతికించే శక్తిమంతుడు, వాడుకోగలిగిన శక్తిమంతుడు, ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన అధికారము కలిగిన వాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 5 గంటల సమయంలో 3 గంటలు దేవునితోటే ఉంటాం. ఆ 2 గంటల సమయంలో కొంత ఆగటమనో, ఏదైనా తినటమనో, ఏదైనా తాగటమనో, కొద్దిగా ఏదైనా వెళ్ళే కుటుంబం కొరకు మాట్లాడుకోవడమనో చేస్తూ ఉంటూ ఆ 2 గంటల సమయాన్ని మాత్రం గడుపుతాం. అంటే ఎలా ఉండాలంటే, మనం ప్రయాణం చేస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం, ఈ రోజంతా దేవుడితో మాట్లాడలేదన్న బాధ నీ జీవితంలో ఉండకుండా ఆ ప్రయాణంలోనే దేవుని సహవాసం ఉండాలి. వర్షిప్ చేసేలా దేవుడి వెళ్తూ ప్రయాణంలోనే. ఎప్పుడైతే అలా ఉంటామోనండి, దేవుడు మనలను అధికముగా ఇష్టపడతాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మనం ప్రయాణం ఉంటే ప్రార్థన చేయం, బంధువులు వస్తే ప్రార్థన చేయం, చుట్టాలు వస్తే ప్రార్థన చేయం, ఎవడన్నా స్నేహితులు కనపడితే ప్రార్థన చేయం, ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్తే ప్రార్థన చేయం. ఇవేమీ ఉండవు. అంటే నేను అంటాను, దేవుడితో మనం మాట్లాడలేదని అర్థం. ఏమి లేదని అంటే, మనకి ఏదైనా పని ఉంటే మనం ఎవరితో మాట్లాడము చెప్పాలండి అందరూ కూడా. మనకి ఏదైనా పని ఉంటే మనము దేవునితో, మన ఇంటికి ఎవరైనా వస్తే మనము దేవునితో. కానీ మన జీవితానికి, మన భవిష్యత్తుకి అండి మార్గదర్శి ఆయన ఒక్కడే. ఆమేన్. కాబట్టి నీ సహవాసం ఆయనతో ఉండాలి. అందరితో సహవాసం చేస్తాం, దేవునితో మాత్రం సహవాసాన్ని చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళ కొరకు చెప్తున్నాను. లోకంలో వాళ్ళ కోసం నేను మాట్లాడను, చెప్పను. క్రైస్తవులుగా ప్రభువును అంగీకరించి దేవుణ్ణి అంగీకరించి మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొందిన బిడ్డలు ఎంతోమంది ఈరోజు దేవుడితో సహవాసం ఎప్పుడయ్యా అంటే, ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా సార్, ఆదివారం చర్చికి వస్తున్నాం. ఎంతసేపు అంటే దైవదాసులు ప్రార్థన చేస్తారు. మొదటి ప్రార్థన ఒకటి, ముగింపు ప్రార్థన ఒకటి, ఈ 2 ప్రార్థనలను మోకాలంతాం మనం. మళ్ళీ వారం అంతా మోకాలు లేవరండి. మళ్ళీ వారం అంతా ప్రార్థన ఉండదండి. మళ్ళీ వారం అంతా బైబిల్ తీరండి. మళ్ళీ మనకు పెట్టిన దుమ్ము దులుపుకోమండి, బైబిల్ పెట్టిన దుమ్ము దులుపు తీసుకొస్తాం కదా. ఎక్కడో పెడుతుంది దీన్ని. ఆదివారం వచ్చేటప్పుడు దాన్ని తీసి
ఇలా 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 కొట్టి దాని దుమ్ము దులుపుతాం, మన దుమ్ము మనం దులుపుకోం. కానీ హల్లెలూయా. కాకపోతే దేవుడు వాక్యం అంటుంది, యథార్థముగా ఉండే వారికి నేను మేలు చేస్తాను. యథార్థం అంటే దేవుని సన్నిధిలో చాలా నమ్మకంగా బ్రతకాలి దేవుని ఎదుట. ఆమేన్. అలా ఉన్న వారికి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నేను దీవించగలను, ప్రేమించగలను, ఆశీర్వదించగలను. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరు? నేనని చెప్పండి. దేవుణ్ణి ప్రేమించాలి. మనందరము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని తిరిగి, అదేంటి సార్ దేవుడిని ప్రేమించకపోతే ప్రేమించడం అంటే, ప్రేమించాడు, అది కూడా మీకు చెప్పాను. ప్రేమించాడు కాబట్టి భూమి మీదకి వచ్చాడు, అది కూడా చెప్పాను. కానీ దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తామండి, అంతగా ఆయనతో మనం ఉంటే అంతగా నిన్ను వాడుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే తన ప్రవర్తన బట్టో, తన ఆలోచన బట్టో, తన నడవడికను బట్టో, తన జీవించున్న జీవితాన్ని బట్టో దేవుడు వాడుకుంటాడు. వారానికి ఒకసారి సహవాసం చేస్తే వారానికి ఒకసారి వాడుకుంటాడు. నెలకోసారి సహవాసం చేస్తే నెలకు ఒకసారి వాడుకుంటాడు. రోజుకు ఒకసారి సహవాసం చేస్తే రోజు వాడుకుంటాడు. నిమిషానికి ఒకసారి ప్రార్థన చేస్తే, సహవాసం చేస్తే, నేను అంటాను ప్రతి సెకండ్ ఆయనతో సహవాసం చేయాలి మనం. ఆమె అంతే. ఇంకింతకు మించి నీ జీవితం ఏముంది? ఇదేంటండి బాబు, ఇంకా 24 గంటలు ఆయనతోనే సహవాసం చేస్తే నా సహవాసము? నీ సహవాసం ఏమైనా నిన్ను బాగు చేసేదా, నిన్ను బ్రతికించేదా? నీ సహవాసం ఏమైనా నిన్ను పవిత్రమైన మార్కులు నడిపించేదంటే ఏం కాదు. మళ్ళీ అన్నీ పనికిరానియే. పనికిరాని మాటలు, పనికిరాని పనులు, పనికిరాని వాటియే మన సహవాసం. వాటన్నిటిని ఒకవేళ పక్కన పెట్టి ఎక్కువ దేవుడితో సహవాసం చేస్తే ఆయన అంటున్నాడు, యథార్థముగా నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నేను నీకు మేలు చేస్తాను బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. యథార్థముగా దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకు దేవుడు ఏమి ఇస్తాడంట? మేలు చేస్తాడంట. ఆమేన్. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. మేలు చేయటం అంటే నేను అన్నాను కదా, ఏం చేయాలా? నీళ్లు పెట్టాలా, దున్నేయాలా, విత్తనాలు విత్తేయాలి. దీన్నే మేలంటాం. మనం ఇతరులకు కీడు చేయకూడదు. చూడండి, కీర్తన 34 9, 10 వచనాలు ఒకసారి చదవండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువులేదు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మాట్లాడేది కూడా చూపిస్తాను, కానీ ముందు దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి దీన్ని చదవాలి. మనం చదివాం కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారులారా, మీరు ఆయన యందు భయభక్తులు నిలిపి ఉంటే మీకు అసలు కొదువే లేదు. ఆమెన్ చెప్పండి. మీకు అసలు కొదువే లేదు. ఎందుకంటే కొదువు అంటే ఏంటి? పేదరికం. కొదువు అంటే ఏంటి? ఆర్థిక పరిస్థితి. కొదువు అంటే ఏంటండి? సమస్యలతో పీడింపబడటం. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా యందు ఒకవేళ నువ్వు భయభక్తులు నిలిపి ఉంటే అసలు నీకు కొదువే ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అలా ఒకవేళ మనం బ్రతికితే ఏమి లేదంట? కొదువు లేదంట. అయితే చాలామంది అనే విషయం ఏంటంటే, అండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పేదరికంలో ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే నేను అంటాను, దీనిని దేవుడు మనకు పెట్టే చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో మొదటి పరీక్ష ఏదైనా ఉందంటే ఆర్థిక పరిస్థితే. నిజంగా ఆర్థిక పరిస్థితే మొట్టమొదటిగా క్రైస్తవులు చాలామంది ఈరోజు పడుతున్నారు అంటే వాళ్ళు యథార్థముగా ఉన్నవారైతేనే పడతారు ఆ పరిస్థితి. అటు ఇటు తిరిగి అటు ఇటు నడిచే వాళ్ళకి ఏమి ఉండదండి సమస్య. యథార్థంగా దేవుడి కొరకు బ్రతికి వారికి ఆర్థిక పరిస్థితి ఉంటుంది, సమస్య ఉంటుంది, ఎదుర్కోవాల్సిన పరిస్థితి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చాడంటే ఎదుర్కోవాలంటే వాక్యం అనే ఖడ్గముతో మాత్రమే వాటిని ఎదుర్కోగలము, జయించగలము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కొదువు లేదు. ఆ కొదువు బయట ఉన్న వారు కూడా లేదండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళు కూడా హ్యాపీగా జీవిస్తున్నారండి. వారు ఎంత మట్టుకంటే కొంతకాలము మట్టుకే వారు, కానీ శాశ్వత కాలము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఆశీర్వదింపబడిన వారుగా ఎవరైనా ఉన్నారంటే నేను అంటాను, దేవుని కొరకు సత్యం కొరకు నిలవబడిన వారు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొరకు నిలవబడే విషయంలో నిన్ను ఎలాంటి పరిస్థితి నీ మీద ఎదురు పడుతున్నా సరే ఏం చేయాలి? ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ముందు స్తోత్రం చెప్పండి, చెప్పాలి. ఎదుర్కొనేది ఏముండాలి?
దమ్ము ఉండాలి. దమ్ము ఉండాలంటే ఏముండాలి? ఉండాలి. ఇంకొకటి, దేవుని వాక్యము హృదయము నిండా నింపేసుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే మనము వాటిని ఎదిరించగలిగితేనే. ఇప్పుడు ఒకసారి చెప్పాను, చేపలు మీకు తెలుసు కదా, చేపలు ఇందులో కొన్ని రకాలు, 2 రకాలు 3 రకాలు, చాలా లక్షల రకాలు ఉన్నాయి. కానీ ఇందులో ఒక రకం చెప్తాను మీకు. పులస ఎంతమందికి తెలుసండి? అందరికీ తెలుసు. వాళ్ళు తెలియదు ఎవరికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దానికి టాలెంట్ ఏంటో తెలుసా? అది సముద్రంలో ఎదురెత్తుతుంది. నీళ్లు పడేటప్పుడు, నీళ్లు పారేటప్పుడు కూడా సముద్రంలో అది ఎదురెత్తుతుంది. మామూలు చేప ఎదురెత్తితే దాని ములులు ఇరిగిపోయి చచ్చిపోతుంది. అది మామూలు చేప అయితే అది ఎదురు ఈదాలని ప్రయత్నం కూడా చేయదండి. నీరు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంది. చెప్పాలి, నీరు ఎటుపోతే అటు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు దానికి విలువ లేదు. ఎందుకంటే అది సచ్చిన చేపతో సమానం. సచ్చిందని కూడా అందులో పాడేస్తే నీరు ఎటు వెళ్తే అటే వెళ్తుంది. అవునా కాదా? కానీ పులస అలా కాదండి. పులస ఎప్పుడైతే దాని సముద్రం నుండి గోదావరిలోకి పడుతుందో అప్పుడు అది పులసగా మారుతుంది. కానీ అది సముద్రంలో ఉండగా, గోదావరిలో ఉండగా ఆ నీటికి ఎదురెత్తుతుందండి. అది ఎదురెత్తే సాధారణమైన చేప మరి ముళ్ళులన్నీ ఇరిగిపోతాయంటే మరి దీనికి తెలుసా మీకు? ఒక్క ముళ్ళు కూడా ఎరగదు, ఎదురు ఈదుతూ ఉంటుంది. అందుకే దానికి అంత విలువ. అందుకే పులస కూర కోసం సామెత ఏంటంటే, పుస్తులు తాకట్టు పెట్టాను పులస కూర తినాలని సామెత చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అది దానికి ఏముందా అంటే ఎదురుతే గుణం ఉంది. అది వచ్చే శ్రమను చూసి, వచ్చే బాధను చూసి, వచ్చే కెరటాలను ప్రభావం చూసి అది వెనక్కి వెళ్ళిపోదండి, ఓడిపోదు. అది సాధారణమైన చేప కాదు, అది విలువైన దానిగా ఎందుకు మనం చూస్తున్నామంటే అది దానికి ఎదురైతే గుణము దానికి ఉంది. క్రైస్తవుడా, నీవు కూడా ఈ లోకమనే ప్రభావం ఇలాగే ఎదురీయాలి. ఎదురీతితేనే క్రైస్తవుడికి విలువ ఉంది. ఆమేన్. సచ్చిన చేపల ఎక్కడ పడితే అక్కడ, ఏ విషయంలో పడితే ఆ విషయంలో మనం వెళ్ళిపోయామనుకోండి, సచ్చిన చేపకి నీకు నాకు ఏమాత్రం తేడా? దానికి అంత విలువ రావటానికి కారణం ఏంటంటే అది ప్రభావం ఏం చేసింది? ఎదురీదింది. కాబట్టి స్తోత్ర హల్లెలూయా. ఏం చేసింది అంటే అది ఎదురీది నిలబడింది. నీ క్రైస్తవ జీవితంలో నీవు ఎన్నో విషయాల్లో ఎదురు ఈదాల్సిన అవసరత ఉంది. ఎదురు ఈదాలండి. వస్తాయి క్రైస్తవ జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి. నీకు రాకపోతే ఎవడికి వస్తాయి? క్రైస్తవుడిగా వస్తాయి. ఎందుకంటే నమ్మకంగా బ్రతుకుతున్నాడు కాబట్టి. ఈ తప్పు చేస్తే నీకు 1,00,000 ఇస్తానంటే నీకు చేయనంటావు కాబట్టి. తప్పు చేస్తే 1,00,000 వస్తుంది, హ్యాపీగా బ్రతికచ్చు. కానీ తప్పు చెయ్యవుగా. తప్పు చేసి 1,00,000 రూపాయలు సంపాదించాలంటే రొట్టు ముక్క తిన్న ప్రేమ కలిగిన ఇంటి దగ్గర అంటే దానికి అర్థం ఏంటంటే నీ జీవితంలో వచ్చే ప్రతి దాన్ని ఎదుర్కొని నిలవబడి నీకు పెట్టింది అది కొద్దిగానిది. అది ఏం చేస్తాం మనం? దేవుడా నువ్వు ఇది నాకు ఇచ్చిన సమృద్ధి అని ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఆహారం ఉన్నవాడికి ఎడతా ఏమంటాడు? ఇలాంటి పాడే అవసరం తింటాడు, కొద్ది స్మెల్ రాకుండానే స్మెల్ వచ్చేస్తుందని పాడేస్తాడు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఏం చేస్తారంటే స్మెల్ వచ్చినా ఎందుకు తినేస్తారు వాళ్ళు? వారికి కొదువ, వారికి పంచపక్ష పరమన్నాలుగా పూజించుకుని తినేస్తారు వాటిల్ని. కానీ దేవుడు ఆ పరిస్థితి నీకు ఇవ్వలేదు బిడ్డ. ఎందుకంటే వీటన్నిటిని ఎదురెత్తి నిలబడి చూడు, పులసకున్న విలువ నీకు వస్తుంది. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. సచ్చిన చేపల ఈ లోకంలో ప్రయాణం చేయొద్దు. చచ్చిపోయిన జీవుల ఈ లోకంలో ప్రయాణం చేయొద్దు. నీరు ఎటొస్తే అటు పోవద్దు. నీరు ఎటొస్తే అటు వెళ్ళిపోతే నీకు విలువ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఆ ప్రభావంలో కొట్టుకుని వెళ్ళిపోయి పూర్తిగా నశించిపోతావు. ఒకవేళ ఎదురు నిలబడగలిగితే ఆ ప్రభావమును నువ్వు జయించగలవు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చూపిస్తున్నాను. కీర్తన 37 25-26 వచనాలు ఒకసారి చదవండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారు సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. హల్లెలూయా. నేను చిన్నవాడిని 5 మొదలుకునే వృద్ధాప్యం వరకు కూడా ఆయన అంటున్నమాట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అంటున్నమాట, నీతిమంతులు ఎడవబడుట కానీ
వారి బిడ్డలు భిక్షమెత్తుటిగాటి నేను చూడలేదు. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న నిన్ను నన్ను భిక్షమెత్తేటట్టు చేయగలడా? విడిచిపెట్టగలడా? విడిచిపెట్టడంట. ఇదిగో విడిచిపెట్టడం నేను చూడలేదు, భిక్షమెత్తుట నేను చూడలేదు. మరి ఎందుకు మనం అంటాం అప్పుడప్పుడు, నా పరిస్థితి బాగోలేదండి, నా స్థితి బాగోలేదండి, నేను ఇలా ఉన్నానండి, నేను అలా ఉన్నానని ఎందుకు మనం అంటాం? ఆయన నిన్ను విడవడని వాక్యం అంటుంది. రెండోది, భిక్షమెత్తువాడిగాను భిక్షమెత్తు దానిగాను చెయ్యడు అని వాక్యము చదివేప్పుడు. హల్లెలూయా. భిక్షమెత్తే పరిస్థితి నీకు రానివ్వడండి. ఎందుకు రానివ్వడంటే, ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తే ఆ పరిస్థితి మనకెందుకు వస్తుందండి? ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఆయనతో సహవాసం చెయ్యాలి మనం. బంధువులు వచ్చినప్పుడు మానేయకూడదు, ఇరుగు పొరుగు వారు వచ్చినప్పుడు మానేయకూడదు. ఎందుకు ఆ మాట చెప్తుంటే, నిన్న పాప ఆదాము గారు వచ్చి 4-5 సార్లు కేకలేశారు. అప్పుడు నిన్న మధ్యాహ్నం 12:20కి ఆయన వచ్చారు. 12ంటికి మేము ప్రార్థనలో కూర్చున్నాం, మంచిగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం. ఆయన పిలిచిన సరే లేచి వెళ్ళలే. ఒకవేళ వెళితే అక్కడ నేను ప్రార్థన కోల్పోతాను, నా కన్నీటిని కోల్పోతాను. ఏ కుటుంబం కొరకు చేస్తున్నాను ఆ ప్రార్థన, ఆ కుటుంబానికి నెరవేర్పులోకి రాదు. కాబట్టి చాలా ఒక్కొక్కసారి అండి, నేను ఫోన్ విషయంలో కానీ ఎవరైనా పిలిచేటప్పుడు కానీ ప్రార్థనలో ఉంటే లేపకూడదు. వచ్చిన వ్యక్తులు కూడా ఒకవేళ ప్రార్థన చేస్తే చూసి వెళ్ళిపోవాలి తప్ప ఆ వ్యక్తిని పిలిచి ఆ సమయంలోంచి దేవుడి దగ్గర నుంచి లేపకూడదు. అంతే. లేపితే మళ్ళీ అది మనకి నష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి కన్నీళ్లతో ఏం చేస్తున్నాడంటే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడితో మాట్లాడే మధ్యలో మనం వెళ్తాం. అప్పుడప్పుడు మనం అంటాం కదండి, ఎవరితోనో మాట్లాడేటాడు పక్కన డాడీ లేకపోతే ఏమండి అని పిలిస్తే ఏమంటాం, ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడితే ఏంటి ఆ విషయం, ఎందుకు అలా కంగారు పెడతావు, ఎందుకు అలా పిలుస్తున్నావు? అమ్మోబాయ్, లోక సంబంధమైన విషయాలలో లోకమైన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే అంత కోపం వచ్చింది. మరి పరలోకపు తండ్రితో మాట్లాడేటప్పుడు ఎవడన్నా నేను తప్పు చేస్తే ఏమి రావాలి? కోపం రావాలి మనకి. వద్దు. అంటే ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్తున్నంటే, ఎవరైనా సరే నీ ఇంటిలో వ్యక్తి అయినా ప్రార్థించేటప్పుడు వారు మోకరించి ఉన్నప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా వదిలేసి వెళ్ళిపో అక్కడి నుంచి. ఎందుకంటే దేవుడితో మాట్లాడేటప్పుడు వారిని మనము పాడు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అది మీకే దీవెనకరమైన. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బిడ్డలు మనము. ఆయన బిడ్డలు ఆయనతో ఎంత సహవాసం చేస్తే అంతగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలండి, దీవిస్తాడని చెప్పాలి. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఎందుకో తెలిసి యథార్థముగా ఉంటే నీకు మేలు చేయక మాన్న బిడ్డ. నువ్వు యథార్థంగా ఉండు, నా ఎదుట యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, విశ్వాసంగా బ్రతుకు. నీకు ఏ మేలు కొదువు లేకుండా నేను ఏం చేస్తాను? ప్రతి మేలు నీ జీవితంలో నేను. ఎంతమంది లేరండి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఈరోజు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఎంతోమంది ఉన్నారు ఈరోజు. దానికి కారణం ఏంటంటే దేవుడిని ఎదుట మనము నీతిగా బ్రతకటమే. ఆమేన్. హల్లెలూయా. ఎలా బ్రతకటం అంటే నీతిగా బ్రతకటమే. ఆ నీతిగా బ్రతకటం దేవుడు మనకి నేర్పించేది ఇగో ఈ మాటలు. ఆయన హృదయం అన్నమాట. ఆయన హృదయాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ప్రభు ఆయన మనసులో ఉన్నవన్నీ మనతో చెప్తూ ఉంటాడు. చెప్పటం అంటే, బిడ్డ నువ్వు ఇలా బ్రతకాలరా, నువ్వు ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి, ఎదుటివారితో ఇలా మాట్లాడాలి, పెద్దవారితో ఇలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఇలా మాట్లాడాలి, పవిత్రంగా పరిశుద్ధులతో ఇలా మాట్లాడాలి, సంఘంతో ఇలా ఉండాలి, సేవకులతో ఇలా ఉండాలి, బౌద్ధ సంబంధమైన విషయాలు ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, బిడ్డలతో ఎలా ఉండాలి, కాలేజీలో మీ సార్లతో కూడా ఎలాగ ఉండాలి. ప్రతి ఒక్కటి మనము నేర్చుకునేది ఏదైనా ఉందంటే దేవుని గ్రంథము నుండి. చప్పట్లు కొట్టేసేనా మనం మహింపరచాలని. ఏమైనా నేర్చుకున్నామంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటామండి మనం అంటే నేను అంటున్నాను క్రైస్తవులు ఏదైనా నేర్చుకున్నామంటే చెప్పేదంటే తెలుసా, ఏమండి నేను ఈ బైబిల్ చదివి ఎన్నో నేర్చుకున్నాను, ఈ బైబిల్ చదివి ఎన్నో ఈరోజు నేను పాటిస్తున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఈ రీతిగా, నా కుటుంబాన్ని ఈ రీతిగా చెప్పే దమ్ము నీలో ఉండాలంటే ముందు దేవుడు మనసును తెలుసుకునే దమ్ము ఉండాలి ముందు నీకు. ఇది ఉండదండి మనకి. దేవుడు మనసును మనం తెలుసుకోము, దేవుడు వాక్యాన్ని మనం తెలుసుకోము. వీటిని పక్కన పెట్టి ఉన్నవన్నీ జ్ఞానం చేస్తాం. ఈ పూట బైబిల్ చదవలేదే, ఈ సమయంలో దేవుడు బైబిల్ చదవలేదే, అయ్యో ప్రార్థన చేయలేదే అనే ఆశ మనకి ఎక్కువగా ఉంటే మన కుటుంబం కూడా అలాగే దేవుడు దీవించేస్తూ ఉంటాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా.
ఎన్నో పనులు చేస్తామండి, ఎన్నో పనులు అంటే బ్రతకటానికి కావలసిన పనులు ఎన్నో చేస్తాం మనం. కానీ దేవుడితో జీవించవలసిన పనిలో ఎందుకు మనం వెనక ఆడిపోతున్నాం, ఎందుకు వెనక అయిపోతున్నాం, ఎందుకు దేవుడితో ఉండలేకపోతున్నాం, ఎందుకు దేవుడితో సాధన చేయలేకపోతున్నాం, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం, ఎందుకు బైబిల్ చదవలేం, ఎందుకు పవిత్రం బ్రతకలేకపోతున్నాం, ఎందుకు పరిశుద్ధం బ్రతకలేకపోతున్నాం అంటే దేవుని మనసును నీవు తెలుసుకోలేక. దేవుని మనసును ఒకవేళ నీవు తెలుసుకుంటే పాపం చెయ్యు, తప్పు చెయ్యం, పొరపాటు చేయం. అమ్మో దేవునితో ఇంకా మాట్లాడడానికి సమయం అయిపోయింది, దేవుడితో ఉండాలి, దేవుడితో మాట్లాడి, దేవుడు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఇలా ఎంతో 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 ఆసక్తి వచ్చేస్తుంది మనిషి జీవితంలోనే. ఆమెన్ చెప్పరే లేదా? హల్లెలూయా అండి. ఈ ఆసక్తి ప్రతి ఒక్కరి జీవితంలో అని నన్ను క్రైస్తవ జీవితంలో తప్పక ఉండాలి. ఉండకపోతే మనం ఏమవుతామండి? పడిపోతాం, జారిపోతాం, త్రొట్టులు వెళ్ళిపోతాం, కృంగిపోతాం, కూలిపోతాం, పరిస్థితి దిగజారిపోతుంది, పరిస్థితి అయోమయం అయిపోతుంది, ఏం తెలియలో దిక్కు దోసని పరిస్థితి ఒకరోజు వచ్చేస్తుంది. దాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే చేతులు గాలేక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకని ముందుగానే ఏం చేయాలి? మనం దేవునితో ఎక్కువ సమయం గడిపామనుకోండి, దేవుడు నీతో ఎక్కువ సమయం ఉంటాడు. దేవుడు నీవు అడిగిన వాటిని అన్నిటిని పోగు చేసి పక్కన పెడతాడు. ఒక్కొక్కటిగా నీకు ఇస్తాడని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం అప్పు చేయడానికి పదే ఒక ఇంటికి వెళ్తూ ఉంటాం. రేపు రమ్మంటే రేపు, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండు, సాయంకాలం రమ్మంటే సాయంకాలం. దేనికి వెళ్తాం? అప్పు అడిగాం కాబట్టి అప్పు కోసం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ అప్పు ఇచ్చే వ్యక్తి అన్నిసార్లు వెళ్తాను కానీ అప్పు ఇస్తున్నాడండి? ఫోన్ చేసి 2 లక్షల రూపాయలు కావాలి ఇచ్చేటంటే ఇచ్చేస్తున్నాడు ఏంటి? మనకున్న ఆస్తిపాస్తులన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పెడితేనే కానీ, నోట్లు రాస్తేనే కానీ, ఎన్నో చేస్తేనే కానీ ఆ 1,00,000 రూపాయలు మనకి ఇవ్వడం. ఏమీ లేకుండా దేవుడు చాలా ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన పాదాల దగ్గరికి పదే మనం వెళితే ఇస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర మనం పడిపోతూ ఉండాలి. వెళ్ళి మనుషుల పాదాల మీద పడొద్దు, మనుషులను అది కావాలి ఇది కావాలని కోరొద్దు. ఎందుకంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట, రాజులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట అది క్రైస్తవునికి మేలు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలంటుంది వాక్యము? 4-5 సార్లు తిరిగిన తర్వాత సంతకాలు పెట్టొచ్చుకుని 4-5 మందిని జామీలు పెట్టుకుని డబ్బు ఇస్తాడు నీకు. దేవుడు నీకు జామీలు ఉండమని ఎప్పుడన్నా అడిగాడండి? దేవుడు ఎప్పుడన్నా జామీలు ఉండరా, నీకు కావాల్సింది ఇస్తానని అన్నాడా? నీకు ఏది కావాలి? గర్భఫలం కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, లేకపోతే ఆస్తి కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, లేకపోతే ఆరోగ్యం కావాలి, ఏది కావాలా ఏదేదో జామీలు పెట్టి ఇస్తానని అన్నాడు దేవుడు ఎప్పుడన్నా? అన్నాడు కదా. ఎందుకంటే ఆయనతో మనం అలా సహవాసములో చెప్పరేమి ఉండాలి. ఉంటే అడిగిన వాటిని అన్నీ తెచ్చి పక్కన పెట్టి ఒక్కొక్కటి అన్నీ ఒకసారి ఇవ్వడు. మరి వాళ్ళు ఇదేటిసారి అన్నీ ఒకసారి ఇచ్చేచ్చు కదా అని అంటే ఇవ్వడు, ఒక్కొక్కటే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నీ ఒకసారి ఇస్తే ఏమవుద్ది? అన్నీ ఒకసారి ఇస్తే ఏదేం చేయాలో తెలియక ఒకటి పట్టుకుని ఒకటి వదిలేసుకుంటాం. పాప అన్నీ ఇచ్చడానికి కొన్ని ఇలా పట్టుకుని ఏం చేస్తాం? కొంచెం ఆరు వదిలేసుకుంటాం. అందుకే దేవుడు ఒక్కొక్కటి ఇస్తే దాని విలువ ఏంటో మనకి తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతిదీ అది మనకి విలువైనదే. ఆమేన్. ఆ విలువ తెలియటం కోసం కొద్ది ఆలస్యము నీ జీవితంలో చేస్తాడంతే. అంతేగాని నీకు ఇవ్వాలని లేక కాదు. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడండి? ఇంత నమ్మకంగా ఉండి, యథార్థంగా ఉండి, ప్రార్థన చేస్తూ, ప్రభు కొరకు బ్రతుకుతూ, నీ కుటుంబం కొరకు ఎంతో ఏడ్చేసి కన్నీళ్ళు విడిచేసి ప్రార్థన చేసేస్తా ఉంటుంటే నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు దేవుడు? దేవుడు ఇవ్వలేదని మనం అంటాం కాదు, ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కటి తెచ్చాడు, దగ్గర పెట్టుకున్నాడు. ప్రార్థన చేసే సమయంలో ఒక్కొక్కటిగా దేవుడు ఇవ్వాలనుకుంటుంటే 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసి ఇవ్వలేదని మనం మానేస్తే తెచ్చి దగ్గర పెట్టుకున్నది ఎవరికి ఇవ్వాలో అర్థం కాక నానటువంటి ప్రార్థన చేస్తే తెచ్చి నాకు ఇస్తున్నాడు. కాబట్టి వాటన్నిటినీ పొందాలంటే ఒక్కొక్కటిగా దేవుడు మనకి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మనం నేను ఇది ప్రార్థన చేశాను కదా, మళ్ళీ ఇది ప్రార్థన చేయాలి కదా అని ప్రతిరోజు దేవుడితో మనం సహవాసం చేస్తూ ఉంటే అడిగినది ఈరోజు అడిగింది రేపు అడిగింది ఎల్లుండు, అలా ఒక్కొక్కటిగా దేవుడు మనకి సమృద్ధిగా సమస్తాన్ని సమకూర్చగలడు. చప్పట్లు కొట్టేసాను మనం మహిమపరచాలి. అన్నీ ఇచ్చేస్తాడు. అన్నీ ఇచ్చిన తర్వాత బిడ్డ ఇంకేం కావాలంటే సాల్వ్ ఇంక నాకు ఏం వద్దండి, కృతజ్ఞతగా బ్రతికేస్తాను
అనే వ్యక్తిగా క్రైస్తవులు బ్రతకాలి. చెప్పండి, ఇంకేమొద్దయ్యా అసలు అంటామంటారు ఈ మాట ఏమండి? అబ్బాయి అనలేమండి. అన్నీ ఇచ్చేసినా ఒరే బిడ్డ ఇంకా నీకేం కావాలంటే ఏదో అడుగుతూనే ఉంటాం. మరి ఏవి అన్నీ ఇచ్చేసాడు కదా, ఏం అడుగుతాడంటే ఇవాళ మంచి దమ్ బిర్యానీ కావాలంటే తెచ్చుకోవాలి, మంచి రుచిగా ఉండాలి అంటాం. దానికి డబ్బులు కూడా దేవుడు ఇచ్చాడు. అంటే దేవుణ్ణి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం, ఎందుకంటే ధారాళముగా దయచేయవాడు కాబట్టి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ధారాళముగా నీకు దయచేయవాడు ఆయన, అడిగినవన్నీ ఇవ్వగలిగిన శక్తిమంతుడైన కాబట్టి నువ్వు అడిగినవన్నీ ఇస్తాడు. ఇచ్చే వరకు ఆయన ఎదుట మనము యథార్థముగా ఉండమంటున్నాడు. యథార్థముగా ఉండే వారికి ఏ మేలు చేయక మానను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ఏమంటుంది? యేసుక్రీస్తు తన మహిమ ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరము, ఏమండి, ప్రతి అవసరం అన్నాడా, అవసరతను అన్నాడా? ప్రతి అవసరతను యేసుక్రీస్తు తన మహిమనందు మనకు తీరుస్తాడంట. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ప్రతి అవసరతను దేవుడు తీరుస్తానని అన్నాడు. తీర్చనని అనలేదు. ఇది ఎత్తను రా ఇవ్వనరా, ఇది ఎత్తనమ్మా ఇవ్వనని అనలా దేవుడు. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తానన్నాడు. అంటే ఆయనకి వ్యతిరేకమైనది తప్ప. వ్యతిరేకమైందండి ఏంటండి అంటే ఆ ఎదురుంటి మనిషి మంచిది కాదండి, నాతో అత్తమని గొడవ పెట్టుకుంటుందండి, దాని నోరు పడిపోను కాక దాని కాళ్ళు ఇరిగిపోను కాక అన్నాం అనుకోండి, అది దేవుడు చేయడు. మరి అది కూడా చేస్తాడు. ఎలా చేస్తాడంటే రివర్సులు మనకే వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన వ్యర్థం కాదుగా, తిరిగి మళ్ళీ వాళ్ళకి అది వర్తించేస్తుంది. అలాంటి ప్రార్థనలు మనం చెయ్యం కదా, ఎందుకంటే మనము యథార్థముగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వారము, వాక్యమును ఎరిగిన వారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును ఎరిగిన వారు, వాక్యమును తెలుసుకున్న వారు, దేవునితో ఎక్కువగా సహవాసములో ఉన్నవారము. ఆయనతో నువ్వెక్కువ మాట్లాడుతున్నావు, మీతో దేవుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు ఏది కొదువుగా ఉన్నదో ఆయనకి, అందుకని నీ అక్కరలో ఆయనకి తెలుసు అంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీకు ఏది కావాలని అనుకుంటున్నావో కూర్చుని అక్కడ, అది దేవుడు త్వరలో నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇవ్వబోతున్నాడు అని అడిగితే ఆయన ఎదుట యథార్థముగా ఉన్నప్పుడు ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన ఎదుట మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివేస్తాం. ఇంకా ఆ వాక్యాన్ని ఒకసారి చదివేయండి. ఇంకా కీర్తన 84:11 అదంతా వద్దమ్మా, ఇంకా అక్కడ చదివే. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇంకొకటి ఏంటంటే సైన్యములు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచే వారందరూ ధన్యులు. చప్పట్లు కొట్టండి. ఆయన యందు నమ్మిక ఉంచే వారందరూ ఎవరు యందు నమ్మిక ఉంచాలి? ఇప్పుడు దేవుని యందండి. ఆయన యందు నీవు నమ్మిక ఉంచితే ఆయన అంటున్నాడు, నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆమేన్. హల్లెలూయా. అంటే మనము ధన్యులమని ఎప్పుడు పిలువబడ్డామంటే ఆయన యందు నమ్మకాన్ని ఉంచినప్పుడు. నమ్మకం అంటే నేను అంటాను, అడిగిన వాటిని నాకు ఇస్తావయ్యా అని అన్నప్పుడు. అందుకే కదా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మమని వాక్యం అంటుంది. ఆ నమ్మినప్పుడే నీవు ధన్యుడవు, ధన్యురాలు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మోకరించండి.